బడ్డీ చాలా కాలం క్రితం తాతినేని రామారావు గారు డైరెక్ట్ చేసిన 'ఆక్రందన' అని ఒక సినిమా ఈరోజు చూశానండి. చంద్రమోహన్, జయసుధ. చంద్రమోహన్‌కి వాళ్ళ మదర్ ఉంటది. ఫాదర్ ఉండడు. ఒక చెల్లి ఉంటది. వాడు ఒక బ్యాడ్ పర్సన్. వాడికి తాగుడు, జూదం ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. డబ్బున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ పిల్ల సంపాదన పైన బతికేద్దాం అనుకుంటాడు. జయసుధ ఆ పిల్లకి ఒక సిస్టర్ ఉంటది. పెళ్లి కావాల్సిన వయసు ఉంటది. ఒక మదర్ ఉంటది. ఫాదర్ క్రిపుల్డ్. ఆ అమ్మాయి ఒకటే ఉద్యోగం చేస్తది. ఇల్లుని నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు, లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అయితే కొన్ని రోజులకి వాడు అన్ని అప్పుల పాలైపోతాడు. ఆ అమ్మాయిని డబ్బులు ఇమ్మంటాడు. ఆ అమ్మాయి ఉండి మనం పెళ్లికి ముందే అనుకున్నాం కదా, వచ్చిన డబ్బుల్లో సగం బ్యాంకులో వేద్దాము, అది ఫ్యూచర్లో ఎవరికైనా పెళ్లిళ్ళకి కానీ ఏదైనా హాస్పిటల్కి కానీ పనికి వస్తుంది, తర్వాత మిగతాది మనం ఖర్చు పెట్టుకుందాము, ఇప్పుడు నువ్వు నా జీతం అంతా అడుగుతున్నావు, కానీ నేనేం చేసేది, నాకు ఫ్యామిలీ ఉంది కదా, అది నా పైన డిపెండ్ అయింది కదా అంటే ఆడు ఆ అమ్మాయిని వదిలేసి ఇంకా ₹1,00,000 కట్నం ఇచ్చి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. అందుకని వాడు నీచమైన పని ఒకటి చేస్తాడు. ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఒక లాడ్జ్‌కి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మత్తుమందించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అశ్లీలంగా ఆ పిల్లని ఫోటోలు తీసి పక్క రోజు రిలీజ్ చేస్తాడు. దానివల్ల ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, సిస్టరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. లైఫ్ మిజరబుల్ అయిపోద్ది. ఆ పిల్లకి విడాకులు కూడా వచ్చేస్తది. అయితే వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళద్ది. ఎందుకు ఇలా చేసావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా స్పాయిల్ చేసావు అంటే నాకు డబ్బు కావాలి అంటాడు వాడు. రేపు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, ఆ పిల్ల కూడా అలా చేస్తే ఏం చేస్తావు అంటే నీకు పట్టిన గట్టే ఆ పిల్ల కూడా పట్టద్ది అంటాడు. ఆ పిల్ల మెడలో తాడు తీసి వాడు గొంతుకి ఇట్లా ఇలా ఉరేసినట్టు వేసి వాడిని చంపేస్తుంది. ఆ తర్వాత లాస్ట్కి ఆ అమ్మాయిని కోర్టు విడుదల చేస్తుంది. అంటే ఎప్పుడో చాలా కాలం ముందు వచ్చిన కథలు ఇలా ఉండటం చాలా బాగా డైరెక్ట్ చేశారు. కథలు ఓకే ఫైన్, అంటే సోషల్ సినిమా. బట్ ఈ కాలం కూడా, ఈ జనరేషన్ కూడా ఇలాంటి కథలు జరుగుతుండడం బాధాకరం.